బీఆర్ఎస్‌లో ఎస్సీ, ఎస్టీకి ఛాన్స్ వస్తదంటున్నారండి చివరి వరకు కూడా అభ్యర్థి పేరు గోప్యంగా ఉంచారు. అయితే అందరూ అనుకుందేంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి వస్తదేమో అనుకున్నారు చాలామంది కూడా. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న వారున్నారు. కొంతమంది పార్టీలో చేరి యాక్టివ్‌గా పనిచేస్తున్న వారు ఉన్నారు. వారంతా ఎమ్మెల్సీ ఇస్తారని భావించడంతో కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న వారితో మంతనాలు చేశారు. కానీ వారి ఆశ నెరవేరలేదు. ఎస్సీ, ఎస్టీ నేతలకు సైతం నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల కోసం నోటిఫికేషన్ వెలువడగానే బీఆర్ఎస్ నేతలు చాలామంది ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేశారు. ఫామ్ హౌస్ క్యూ కట్టారు. బయోడేటాలు తీసుకొని పార్టీలో చేసిన కార్యక్రమాలు వివరించారు. కేసీఆర్ సన్నిధితో మంతనాలు జరిపారు. అందులో ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సైతం ప్రయత్నాలు చేశారంట. ఆమె ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీ ఇంకా ప్రయత్నాలు చేశారంట. ఆమెతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే బూడిద విక్ష్మయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే గంగాధర్ గౌడ్ కూడా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ తర్వాత క్రిషాంక్, ఎర్రలో శ్రీనివాస్ కూడా ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కాసాని జ్ఞానేశ్వర్, రమణయ్య సైతం ప్రయత్నాలు చేశారంట. మైనార్టీ నుంచి మాజీ మంత్రి మహమూద్ అలీ సైతం కేసీఆర్ను కలిశారంట. ఈయనకే ఇస్తారని ప్రచారం జరిగిందండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంచెం ఉన్నోళ్ళల్లో చాలా గట్టిగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు. పార్టీ విధి విధానాలు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. పైగా ఎస్టీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సీట్ ఇస్తే కొంత పార్టీకి ఉపయోగపడుతుంది. అన్ని విషయాల్లో ముందు ఉంటున్నాడు. కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్న పర్సన్ కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తారని చెప్పి చాలామంది భావించారు. చాలామంది అదే అనుకున్నారు. గత 2 రోజులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు పెద్ద ఎత్తున చర్చకు జరిగింది. ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో నిర్వహించిన భేటీ కూడా హాజరు కావడంతో ఆయనకే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని విస్తృత ప్రచారం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో దాదాపు ఖరారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే చివరి నిమిషంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ను ఫైనల్ చేశారు. బీసీ కులగణన స్థానిక సంస్థల్లో 42% అంశంపై పోరాటం చేస్తున్న తరుణంలో బీసీకి కాకుండా ఇతరులకు ఇస్తే అది వేరే విధంగా వెళ్తుందని వీళ్ళు భావించారంట. కాబట్టి ఆయనకి ఇచ్చారంట. ఇక ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకులు తమకు పదవులు కావాలని పార్టీ అధిష్టానాన్ని అడుగుతారు, అవసరమైతే నిలదీస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అందుకు విరుద్ధం. అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటే వారికే పదవులు దక్కుతాయి. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికే ఇస్తారు తప్ప పార్టీ నేతల అభిప్రాయం తీసుకోరని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. జీ హుజా అనడంతోనే కొంతమంది పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నప్పటికీ అవకాశం రాదని సమాచారం. ఏది ఏమైనప్పటికీ బీసీ వర్గానికి చెందిన దాసోజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ దగ్గరుండి పర్యవేక్షించాలని కేటీఆర్ని ఆదేశించారంట. 2023 జూలైలో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణకు అవకాశం కల్పించాలని అప్పటి బీఆర్ఎస్ భావించింది. కానీ గవర్నర్ తిరస్కరించారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్పై ఏమైనా కేసులు పడినప్పుడు కానీ, నాయకులపై ఏమైనా కేసులు ఉన్నప్పుడు కానీ చాలా అంశాల్లో పార్టీకి వెన్నుదండుగా ఉంటూ వచ్చారు దాసోజు శ్రవణ్ గారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఆయనకి ఇవ్వటం చాలా కరెక్ట్. పైగా బీసీ నాయకుడు కూడా, ఆయన బీసీకి సంబంధించిన వ్యక్తి కూడా కాబట్టి దాసోజు శ్రవణ్కి ఇవ్వటం కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లాగా బీఆర్ఎస్లో ఎవరు గొడవ చేయరు. కాంగ్రెస్ పార్టీలో కొంచెం అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి గొడవ చేస్తారు. కానీ బీఆర్ఎస్లో సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడతారని అయితే అనుకోవట్లేదు ఎవరు కూడా.